హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ఏంటి వాయిస్ మారింది అనుకుంటున్నారా? ఏం లేదు, మండేతోని మనం 100th డైలీ మనీ షో మైల్ స్టోన్ రీచ్ అవుతున్నాం కదా. సో మీతో నేను మాట్లాడి కూడా చాలా రోజులైంది. సో అందుకనే 99th డైలీ మనీ షో నేను చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి అన్నయ్యకి ఈరోజు అడిగాను 99 డైలీ మనీ షో నేను చేస్తా అని. ఎలాగో 100 డైలీ మనీ షో అన్నయ్య కవర్ చేస్తాడు కదా. సో అందుకనే ఈరోజు నేను కవర్ చేద్దామని వచ్చాను. సో ఈరోజు మన 99 డైలీ మనీ షోలోని మార్కెట్లో ఉన్న కీ ఇంపార్టెంట్ అప్డేట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే సెన్సెక్స్ 166 పాయింట్స్ పెరిగి 52,484 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 42 పాయింట్స్ పెరిగి 15,722 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లోని బ్రోడర్ మార్కెట్స్ని ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఫార్మా లీడ్ చేసినట్లయితే ఆటోమొబైల్, పవర్ అండ్ మెటల్స్ డ్రాగ్ చేశాయి. మనం ఈరోజు ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు ఆఫ్టర్నూన్ 12:51కి మన టెలిగ్రామ్ ఛానల్లో లోరస్ ల్యాబ్స్ రిలేటెడ్గా ఒక అప్డేట్ని షేర్ చేసాం. ఈ అప్డేట్లో ఏమున్నదంటే లోరస్ ల్యాబ్స్ వాళ్ళకి డిఆర్డిఓ నుంచి 2DZ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ డైలీ మనీషోలో కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ 2DZ డ్రగ్ని COVID-19 ట్రీట్మెంట్లో యూస్ చేస్తారని చెప్పేసి, అండ్ ఈ 2DZ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఆల్రెడీ శిల్పా మెడికేర్ వాళ్ళకి కూడా లాస్ట్ వీక్లో అప్రూవల్ వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు లోరస్ ల్యాబ్స్ వాళ్ళకి కూడా ఈ 2DZ డ్రగ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి డిఆర్డిఓ నుంచి అప్రూవల్ వచ్చింది. డెఫినెట్గా ఈ అప్డేట్ అయితే లోరస్ ల్యాబ్స్ మనం పాజిటివ్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే COVID-19 ట్రీట్మెంట్లో ఈ డ్రగ్ని యూజ్ చేస్తారు కాబట్టి దీని యూసేజ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు. అండ్ అలాగే ఈ 2DZ డ్రగ్కి ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ కూడా ఆల్రెడీ DCGI నుంచి వచ్చింది. సో ఈ అప్డేట్ని అయితే డెఫినెట్లీ లోరస్ ల్యాబ్స్కి మనం పాజిటివ్గా అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ వొకాడ్ ఫార్మా రిలేటెడ్గా ఉన్నది. వొకాడ్ ఫార్మా ప్రమోటర్స్ 30th జూన్ రోజు 6 lakh షేర్ని మార్కెట్లో సేల్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇది వాళ్ళ స్టేక్లో 0.54%గా ఉన్నదని చెప్తున్నారు. సో ఈరోజు సెషన్లో వొకాడ్ ఫార్మా షేర్ మీద ప్రెషర్ అయితే కనిపించింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు మార్నింగ్ 11:14కి మన టెలిగ్రామ్ ఛానల్లో అదానీ పోర్ట్స్ రిలేటెడ్గా ఒక అప్డేట్ని షేర్ చేసాం. ఇందులో ఏముందంటే అదానీ పోర్ట్స్ వాళ్ళు వాళ్ళ ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ అప్డేట్ని రిలీజ్ చేశారు. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే జూన్ మంత్లో వీళ్ళు కార్గో వాల్యూమ్ 25.54 మిలియన్ మెట్రిక్ టన్స్గా రిజిస్టర్ అయిందని చెప్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూసినట్లయితే 83% గ్రోత్గా వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లోని కార్గో వాల్యూమ్ చూసినట్లయితే 75.69 మిలియన్ మెట్రిక్ టన్గా రిజిస్టర్ అయినట్టు చెప్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూసినట్లయితే ఇది కూడా 83% గ్రోత్ రిజిస్టర్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అలాగే జూన్ మంత్లో కంటైనర్ సెగ్మెంట్ లో చూసినట్లయితే వీళ్ళ వాల్యూమ్ 0.67 మిలియన్ టన్స్ గా రిజిస్టర్ అయినట్టు చెప్తున్నారు. ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కంపేర్ చేసినట్లయితే 48% గ్రోత్ రిజిస్టర్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే కంటైనర్ సెగ్మెంట్ లో ఫైనాన్షియల్ ఇయర్ 22 ఫస్ట్ క్వార్టర్ లో చూసినట్లయితే వీళ్ళ వాల్యూమ్ 2.08 మిలియన్ టన్స్ గా రిజిస్టర్ అయినట్టు చెప్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే ఇది 69% గ్రోత్ గా చెప్తున్నారు. యాక్చువల్లీ ఎవ్రీ మంత్ ఈ అదానీ పోర్ట్స్ రిలీజ్ చేసే ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ లో అయితే మాత్రం వీళ్ళు గ్రోత్ ని డిక్లేర్ చేస్తున్నారు. అండ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నిటిలోకి ఈ అదానీ పోర్ట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ కంపెనీ అని చెప్పి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ జైడస్ క్యాడ్లా రిలేటెడ్గా ఉన్న అప్డేట్. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన HIV పేషెంట్స్లో యూస్ చేసే మెడికేషన్ టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వీళ్ళకి US FDA నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మెడిసిన్ HIV పేషెంట్స్లో యూస్ చేయడం వల్ల HIV ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాగే ఈ HIVని కంట్రోల్ చేయడంతో పాటు పేషెంట్స్ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని కూడా డెవలప్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ HIV రిలేటెడ్ డ్రగ్ ఏదైతే ఉంటుందో దీన్ని వీళ్ళు అహ్మదాబాద్ ఫెసిలిటీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. డెఫినెట్గా ఈ అప్డేట్ అయితే మాత్రం జైడస్ క్యాడ్లాకి పాజిటివ్గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం నిన్న డైలీ మనీషలో కూడా మాట్లాడుకున్నాం కదా వీళ్ళు వ్యాక్సిన్ అప్రూవల్ కూడా అప్లై చేశారని చెప్పి. ఈ వ్యాక్సిన్ రిలేటెడ్గా అప్రూవల్ వచ్చినట్లయితే డెఫినెట్లీ అది కూడా జైడస్ క్యాడ్లాకి పాజిటివ్గా అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ ఐటీ హార్డ్వేర్ PLI స్కీమ్ రిలేటెడ్గా ఈ అప్డేట్ నిన్న నైట్ వచ్చింది. ఈ అప్డేట్లో ఏమున్నదంటే మన యూనియన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే ఈ PLI స్కీమ్లో పార్టిసిపేట్ చేయడానికి ఏ కంపెనీస్ అయితే అప్లై చేసుకున్నాయో వీటిలో 14 అప్లికెంట్స్ని సెంట్రల్ అప్రూవ్ చేసినట్టుగా ఏం చెప్తున్నారు. అండ్ మనం ఆల్రెడీ ఈ PLI స్కీమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఐటీ హార్డ్వేర్ రిలేటెడ్ అంటే ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ అండ్ ఆల్ ఇన్ వన్ పర్సన్ కంప్యూటర్స్ రిలేటెడ్గా ఈ PLI స్కీమ్ ఉంటుంది. అండ్ అలాగే ఈయన ఏం చెప్తున్నారంటే ఈ PLI స్కీమ్లో ఏ కంపెనీస్ అయితే సెలెక్ట్ అయ్యాయో ఆ కంపెనీస్ అన్నిటికీ 4% to 2% ఇన్సెంటివైజ్ చేస్తాం. వాళ్ళు ఇంక్రిమెంటల్ సేల్స్ ని బేస్ చేసుకుని దాని ఆధారంగా ఈ ఇన్సెంటివైజేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈ PLI స్కీమ్ లో సెలెక్ట్ అయిన గ్లోబల్ కంపెనీస్ మనం చూసినట్లయితే డెల్, ICT, ఫ్లెక్స్ట్రానిక్స్ అండ్ రైజింగ్ స్టార్ హైటెక్ కంపెనీస్ ఉన్నట్లయితే 10 డొమెస్టిక్ కంపెనీస్ కూడా సెలెక్ట్ అయ్యాయి. ఆ కంపెనీస్ పేర్లు మనం ఇక్కడ చూడొచ్చు. లావా ఇంటర్నేషనల్, డిక్సన్ టెక్నాలజీస్, ఇన్ఫో పవర్ టెక్నాలజీస్, భగవతి అండ్ రిమైనింగ్ కంపెనీస్ నేమ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. డెఫినెట్లీ ఈ అప్డేట్ అయితే మాత్రం మనం డిక్సన్ టెక్నాలజీస్ పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. సో ఈ అప్డేట్ రావడంతో ఈరోజు సెషన్లో డిక్సన్ టెక్నాలజీ స్టాక్ 2.91% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జూలై మంత్లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఈ IPOs నేమ్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు సీజన్ ఆఫ్ IPOs అని. ఆల్మోస్ట్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ IPOs అయితే స్టార్ట్ అయ్యాయి. సో గెట్ రెడీ ఫర్ IPO సీజన్. అండ్ నెక్స్ట్ వీక్లో కూడా 2 IPOs ఉన్నాయి కదా. ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఒక IPO రిలేటెడ్ వీడియోని అయితే రికార్డ్ చేసి నిన్న రిలీజ్ చేసాం. మీరు ఒకవేళ ఈ IPO వీడియోస్ చూడనట్లయితే మన వీడియో ఎండ్ కార్డ్లో ఉంచుతాను, డెఫినెట్గా చూడండి.
మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో 12:39కి ఒక అప్డేట్ పోస్ట్ చేశాను. ఈ అప్డేట్ ఫ్రెష్ డ్రాప్ ఫ్రూట్ లిమిటెడ్ రిలేటెడ్గా. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ ఈ కంపెనీ యొక్క షేర్స్ బైబ్యాక్ని అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ రిలేటెడ్గా ఈరోజు మిస్టర్ రోహిత్ రావత్ గారిని కంపెనీ సెక్రటరీగా అండ్ అలాగే కంప్లైన్స్ ఆఫీసర్గా ఈ బైబ్యాక్ రిలేటెడ్గా అపాయింట్ చేశామని చెప్తున్నారు. సో ఈ కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసిన బైబ్యాక్ ఇప్పుడు ముందుకు మూవ్ అయ్యేసరికి ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 9% పెరిగింది. ఈ ఫ్రెష్ డ్రాప్ కంపెనీ గురించి మనం మాట్లాడాలంటే ఈ కంపెనీ గ్రేప్స్ అండ్ పొమోగ్రానైట్స్ ని ఇండియా నుంచి యూరోపియన్ సూపర్ మార్కెట్స్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ 10 years కి ఈ కంపెనీ యూరోపియన్ సూపర్ మార్కెట్స్ కి ఎక్స్పోర్ట్స్ ని కంటిన్యూ చేస్తుంది. అండ్ ఇది 130 crore మార్కెట్ క్యాప్ ఉన్న ఒక పెన్నీ స్టాక్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఈరోజు మార్నింగ్ 11:48కి మన టెలిగ్రామ్ ఛానల్ ఈ అప్డేట్ ని పోస్ట్ చేసాం. ఈ అప్డేట్ లో ఏమన్నదంటే భారతీ ఎయిర్టెల్ 12:45కి ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేస్తున్నట్టుగా ఒక అప్డేట్ వచ్చింది. సో 12:45కి భారతీ ఎయిర్టెల్ నుంచి అయితే అప్డేట్ రిలీజ్ అయింది. ఈ అప్డేట్ లో ఏమున్నదంటే వీళ్ళు హోమ్ రిలేటెడ్ గా ఎయిర్టెల్ బ్లాక్ అని చెప్పేసి ఒక ప్లాన్ లాంచ్ చేశారు. ఈ ప్లాన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వన్ ప్లాన్ ఫర్ ఆల్ ప్లాన్స్ గా చెప్తున్నారు. దీనిలో వీళ్ళు ఫైబర్, డిటిహెచ్ అండ్ మొబైల్ సర్వీసెస్ ని మూడిటిని ఇంక్లూడ్ చేసి చెప్తున్నారు. అండ్ ఈ అప్డేట్ రిలేటెడ్ గా పాజిటివ్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మూడిటిని ఒకే దాంట్లో క్లబ్ చేసినట్లయితే ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సింగిల్ బిల్ పేమెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాగే ఈ ప్లాన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి 1 కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళకి డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఉంటారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే యూజర్స్ కే ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాం, వాళ్ళ కస్టమైజ్డ్ ప్లాన్ ని వాళ్ళే తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ ఏదైతే ఉంటుందో దీనికి అడిషనల్ కాస్ట్ ఏమీ లేకుండానే ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. ఎయిర్టెల్ బ్లాక్స్ ఫిక్స్డ్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాన్స్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒక్కసారి మార్కెట్లోని ఎయిర్టెల్ బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతుందని అప్డేట్ రావడంతో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనబడింది. కానీ అప్డేట్ రిలీజ్ చేసిన తర్వాత అయితే మాత్రం స్టాక్ అంత పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. మేబీ మార్కెట్ అయితే మాత్రం వీళ్ళు బిగ్ అనౌన్స్మెంట్ అనేసరికి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టుంది. బట్ ఈ అనౌన్స్మెంట్ అయితే మార్కెట్ అంత పాజిటివ్ గా రీచ్ చేయాలన్నట్టు మనకు అర్థమవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ నుంచి వచ్చింది. ఈ అప్డేట్ లో స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు గ్లోబల్లీ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీని ఎక్స్పాండ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు ఫుట్ ప్రింట్స్ ని యూఎస్, యూకే అండ్ యూరోప్ లో ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 23 అండ్ కల్లా 10,000 crores రెవెన్యూని అచీవ్ చేయడానికి టార్గెట్ గా పెట్టుకున్నట్టు చెప్తున్నారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని 33 million ఫైబర్ కిలోమీటర్స్ నుంచి 42 million ఫైబర్ కిలోమీటర్స్ కి ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. డెఫినెట్ గా ఈ కంపెనీ వీళ్ళు గ్లోబల్ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసినట్లయితే మాత్రం ఈ కంపెనీకి ఇది పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ పాజిటివ్ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ 2.65% పెరిగి క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ సాగర్ సిమెంట్ రిలేటెడ్ గా. సాగర్ సిమెంట్స్ వాళ్ళు వాళ్ళ స్టాక్ స్ప్లిట్ ప్లాన్ ఏదైతే ఉందో 1:5 రేషియోలోని దానికి వాళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేసినట్లుగా ఈ అప్డేట్ ఉన్నది. సో ఈ కంపెనీ యొక్క స్టాక్ ఫేస్ వాల్యూ 10 rupees per share గా ఉన్నట్లయితే ఇది స్ప్లిట్ తర్వాత 2 rupees per share గా అవబోతుంది. సో ఎవరెవరి దగ్గర అయితే సాగర్ సిమెంట్ స్టాక్స్ ఉన్నాయో ఈ స్టాక్ స్ప్లిట్ జరిగిన తర్వాత వాళ్ళ డిమాట్ అకౌంట్ లోని 1:5 రేషియోలోని స్టాక్ స్ప్లిట్ అవబోతుంది. సో మన దగ్గర ఒక స్టాక్ కి 5 stocks వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం ఏం ఆనందపడవసరం లేదు. ఎందుకంటే ఈ స్టాక్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది కూడా అదే రేంజ్ లో స్ప్లిట్ అయిపోతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ జొమాటో ఐపీఓ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ జొమాటో ఐపీఓ ఆఫర్ సైజ్ ఎర్లియర్ గా $1.1 billion గా అనుకున్నట్లయితే దాన్ని ఇప్పుడు $1.25 billion కి రైజ్ చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఓఎఫ్ఎస్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని 50% కి రెడ్యూస్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ జొమాటోలోని ఇన్ఫోయిజ్ పోర్షన్ ఏదైతే ఉన్నదో అందులో కొంత పార్ట్ ని వీళ్ళు ఓఎఫ్ఎస్ ద్వారా సేల్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. జొమాటో ఐపీఓకి అయితే గ్లోబల్ టెక్ ఫండ్స్ నుంచి అలాగే ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి కూడా మంచి డిమాండ్ ఉన్నదని వీళ్ళు చెప్తున్నారు. జొమాటో నుంచి కానీ ఇన్ఫోయిజ్ నుంచి కానీ అప్డేట్ రిలేటెడ్ గా ఎవరు కామెంట్ చేయలేదని చెప్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసానో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. హ్యాపీ వీకెండ్.